హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 6th సెప్టెంబర్ ట్యూస్డే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 7th సెప్టెంబర్ వెన్స్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో ట్రేడింగ్ కి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీటన్నిటితో పాటు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ లో ఇన్వెస్టింగ్ చేయొచ్చా లేదా అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఈ రోజు ఓపెనింగ్ చిన్న గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది అండ్ అది కూడా ఈ రెసిస్టెంట్ పాయింట్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో. సో మీరు ఒకవేళ ఈ డైలీ అనాలిసిస్ వీడియోని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే ఈ రెసిస్టెంట్ పాయింట్ ఏంటి అనేది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒకవేళ ఈ ఛానల్లో పెట్టే ఈ డైలీ అనాలిసిస్ ని ఇప్పుడే చూస్తూ ఉంటే ఈ రెసిస్టెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ చెప్తాను. అంటే డే క్యాండిల్ స్టిక్ ఓపెన్ చేసినప్పుడు ఈ రెసిస్టెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ప్రెసెంట్ ఇదే మార్కెట్ ఇదే రెసిస్టెంట్ పాయింట్ దగ్గర హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ హాల్టింగ్ అనేది లాస్ట్ 2 to 3 వీక్స్ నుండి జరుగుతుంది అండ్ ఇది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ అనేది ఈ రెసిస్టెంట్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో జరిగింది అండ్ ఈ రోజు ఒక ఫుల్లీ వోలటైల్ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇలాంటి వోలటైల్ మార్కెట్ అనేది ఇంట్రాడే ట్రేడర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇంత వోలటైల్ మార్కెట్ లో మీరు బై సైడ్ ఆప్షన్స్ ఉన్నా కానీ మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో క్లియర్ గా సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు అండ్ మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో మార్కెట్ ఓపెనింగ్ అనేది ఇక్కడ జరిగింది. ఫస్ట్ లోనే ప్రైస్ రిజెక్షన్ జరిగింది అండ్ ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూస్ నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది అండ్ ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని అంటే 17,600 దగ్గర మార్కెట్ సపోర్ట్ ని తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళింది అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి నిన్నటి క్లోజింగ్ పాయింట్ తో కంపేర్ చేస్తే జస్ట్ 10 పాయింట్స్ మాత్రమే చేంజ్ ఉంది. అంటే నిన్నటి మార్కెట్ క్లోజింగ్ పాయింట్ తోటి కంపేర్ చేస్తే ఈ రోజు క్లోజింగ్ పాయింట్ అనేది జస్ట్ 10 పాయింట్స్ లోయర్ డైరెక్షన్ లో క్లోజ్ అయింది. అలాగే మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా చాలా తక్కువ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అంటే 139 మాత్రమే, అంటే 0.35% మాత్రమే ఉంది. సో వోలటైల్ వైజ్ గా చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంత ఎక్కువ చేంజ్ వచ్చింది అండ్ నిఫ్టీలో ఓవరాల్ గా చేంజ్ అయితే తక్కువ ఉంది, బట్ మార్కెట్ లో వోలటిలిటీ మాత్రం హెవీగా ఉంది. అయితే నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు ఈఎంఎస్ ఓపెన్ చేసి చూద్దాం. సో 50, 100, 200 ఈ 3 ఈఎంఎస్ ని చూస్తే మార్కెట్ ఈ రోజు ఓపెనింగ్ అనేది 3 ఈఎంఎస్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో జరిగింది. సో డెఫినెట్లీ ఇవి సపోర్ట్ లా బిహేవ్ చేస్తాయి. సో ఇక్కడ నుండి మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చేటప్పుడు 50 ఈఎంఏ ని క్రాస్ చేయగలిగింది, బట్ 100 ఈఎంఏ మార్కెట్ కి సపోర్ట్ ని ఇచ్చింది. సో ఈ 100 ఈఎంఏ దగ్గర మార్కెట్ సపోర్ట్ ని తీసుకొని ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ లో మళ్ళీ ఈ రెసిస్టెంట్ ని క్రాస్ చేసింది. అంటే ఇక్కడ ఉన్న ఈ రెసిస్టెంట్ తోటి ప్రెసెంట్ హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. దీన్ని కంటిన్యూస్ గా చెక్ చేస్తూనే ఉంది, బోత్ రెసిస్టెన్స్ లా అలాగే సపోర్ట్ లా. సో ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ అప్వర్డ్ డైరెక్షన్ జరిగింది అండ్ మధ్యలో మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చి 100 ఈఎంఏ దగ్గర సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వచ్చింది అండ్ మార్కెట్ ఎండ్ అయ్యే టైం కి ఇదే రెసిస్టెంట్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. అంటే విత్ 50 ఈఎంఏ ఇదే రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూస్తే ఆల్రెడీ చెప్పాను, మార్కెట్ లాస్ట్ 2 to 3 వీక్స్ నుండి ఇదే రెసిస్టెంట్ పాయింట్ దగ్గర హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ హాల్టింగ్ అనేది ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము, బట్ ఆల్రెడీ చెప్పాను మార్కెట్ లో వన్స్ ఈ రెసిస్టెంట్ గానీ బ్రేక్ అయ్యి దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటే మాత్రం మార్కెట్ లో చాలా పెద్ద ర్యాలీ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడున్న ఇమీడియట్ రెసిస్టెంట్ లైన్ వచ్చేసి 17,943. సో ఈ రెసిస్టెంట్ లైన్ క్రాస్ అయిన తర్వాత మీరు పాజిటివ్ డైరెక్షన్ లో ట్రేడ్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ని చేయమని చెప్పాను. మార్కెట్ అయితే ప్రెసెంట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉంది, బట్ ఇది సైడ్ వైజ్ డైరెక్షన్ నుండి ఎప్పుడు పాజిటివ్ ర్యాలీ తీసుకుంటుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము, బట్ దానికి ఇండికేషన్ మాత్రం చెప్పగలం. ఎప్పుడైతే మార్కెట్ 17,943 ని క్రాస్ చేసి దీన్నే సపోర్ట్ లో తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుందో అప్పుడు మార్కెట్ లో ఒక పెద్ద ర్యాలీ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఈ 17,943 ని మీ గ్రాఫ్ లో పాయింట్ చేసుకొని ఉంచుకోండి. సో దీన్ని క్రాస్ చేయగానే మార్కెట్ లో ఖచ్చితంగా పాజిటివిటీ అనేది ఉంటుంది అని నోట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మార్కెట్ రెసిస్టెంట్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది చూసే ముందు ఇమీడియట్ సపోర్ట్ అలాగే రెసిస్టెంట్ లైన్స్ ఒకసారి చూద్దాం. సో
సో ఇమీడియట్ రెసిస్టెంట్ లైన్ వచ్చేసి మనకి ఇక్కడ 17,770 దగ్గర ఉంది, అంటే లాస్ట్ వీక్ క్రియేట్ అయిన హైయెస్ట్ పాయింట్. అలాగే ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 17,489. సో ఈ 2 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ లో నెక్స్ట్ మూవ్మెంట్ అనేది ఉండబోతుంది. వీటిలో ఏదైనా ఒకటి బ్రేక్ అయింది అంటే ఆ డైరెక్షన్ లో పెద్ద మూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్స్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 17,355. డెఫినెట్లీ ఈ పాయింట్ అయితే క్రాస్ చేసి నెగిటివ్ డైరెక్షన్ రాదు. 99% నెగిటివ్ డైరెక్షన్ లో రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. అండ్ వర్స్ట్ కేస్ లో మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో వస్తే కనుక ఇక్కడ చాలా పెద్ద కరెక్షన్ జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ పాయింట్ ని మీరు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లా తీసుకోండి 17,355 ని. అండ్ మోస్ట్లీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది, అది కూడా 17,651 నుండి పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. రేపటి మార్కెట్ కూడా ఇలానే సైడ్ వైజ్ డైరెక్షన్ లో విత్ హై వోలటిలిటీ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఓవరాల్ గా మార్కెట్ డైరెక్షన్ గురించి. సో డే క్యాండిల్ స్టిక్స్ లో మనకు ఒకసారి చూస్తే ఈ మూమెంట్ అనేది ఎలా ఉంటుందో కనిపిస్తుంది. సో ఎవరైతే కొత్తగా ఈ ఛానల్లో పెట్టే డైలీ అనాలిసిస్ చూస్తారో వీడియో స్టార్టింగ్ లో చెప్పిన రెసిస్టెంట్ లైన్ ఏదైతే ఉందో అది ఈ లైనే. అంటే ఈ లైన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి మార్కెట్ ఇదే రెసిస్టెంట్ లైన్ ని టెస్ట్ చేస్తూ ఉంది. అంటే మల్టిపుల్ టైమ్స్ ఇదే రెసిస్టెంట్ పాయింట్ దగ్గర టెస్టింగ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది. అండ్ ఈసారి మార్కెట్ ఈ రెసిస్టెంట్ ని బ్రేక్ చేసి దీన్ని సపోర్ట్ లా తీసుకుని పాజిటివ్ డైరెక్షన్ ఉండబోతుంది. అయితే క్లియర్ గా లేకుండా, అంటే మార్కెట్ దీన్ని సపోర్ట్ లా తీసుకొని క్లియర్ గా పాజిటివ్ డైరెక్షన్ వెళ్లకుండా మళ్ళీ దీనికి డౌన్వర్డ్ డైరెక్షన్ లో వచ్చి అంటే రెసిస్టెంట్ లా తీసుకొని ఇక్కడ హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ హాల్టింగ్ అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. బట్ హాల్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే రెసిస్టెంట్ ని సపోర్ట్ లా తీసుకొని అప్పుడు పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ ఈ పాజిటివ్ డైరెక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అంటే వన్స్ ఇది క్రాస్ అయిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పిన ఈ 17,943 నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెంట్ కూడా బ్రేక్ అయిన తర్వాత చాలా ఫాస్ట్ గా హై వాలటిలిటీ తోటి పెద్ద ర్యాలీస్ క్రియేట్ చేసుకుంటూ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 18,600 వరకు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన నెక్స్ట్ 1 to 2 వీక్స్ లోనే మార్కెట్ ఈ పాయింట్ ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ట్రేడర్స్ అలాగే ఇన్వెస్టర్స్ ఉంటారో మీరు తీసుకున్న ట్రేడింగ్స్ అనేవి ఈ రెసిస్టెన్సెస్ ని బేస్ చేసుకొని తీసుకోండి. అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఈ రెసిస్టెంట్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మీరు కన్ఫర్మ్డ్ గా మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత దీన్ని సపోర్ట్ లో తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు పొజిషన్స్ లో ఎంటర్ అవ్వచ్చు, అంటే మీ హోల్డింగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఆ పాయింట్ వచ్చేసి 17,943 ఆల్రెడీ చెప్పాను. సో ఈ పాయింట్ ని మీరు మీ చార్ట్ లో నోట్ చేసుకొని ఉంచుకోండి. డెఫినెట్లీ మార్కెట్ దీన్ని క్రాస్ చేసి సపోర్ట్ లో తీసుకోగానే ఈ పాయింట్ దగ్గర మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అండ్ ఓవరాల్ మార్కెట్ మూవ్మెంట్ గురించి. అలాగే నిఫ్టీలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఫ్యూచర్స్ లో ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో సెప్టెంబర్ ఎక్స్పైరీకి సంబంధించిన లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్పాను. అండ్ ఎవరైతే ఆ లాంగ్ పొజిషన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళు స్టిల్ ఇంకా మార్కెట్ లో ప్రాఫిట్స్ లోకి రాలేదు, ఎందుకంటే మార్కెట్ ఇంకా సైడ్ వైజ్ డైరెక్షన్ లోనే ఉంది. అండ్ వన్స్ ఈ రెసిస్టెంట్ గానీ బ్రేక్ అయింది అంటే బ్రేక్ అవ్వగానే మీకు ప్రాఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ మీరు ఇంకా ఆ పొజిషన్స్ తీసుకోకపోతే ఇప్పుడైనా ఆ పొజిషన్ తీసుకోవచ్చు. అంటే సెప్టెంబర్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్స్ ని లాంగ్ పొజిషన్ తీసుకోండి, లేదా అక్టోబర్ ఎక్స్పైరీ తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే డెఫినెట్లీ మార్కెట్ ఈ మంత్ ఎండ్ వరకు దీన్ని క్రాస్ చేసి హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు అయితే వెళ్తుంది. అండ్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ దగ్గర కూడా వెళ్ళిన తర్వాత దీన్ని ఒకవేళ క్రాస్ చేసింది అంటే అప్పుడు మార్కెట్ హిస్టరీ హైయెస్ట్ ని కొత్త హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు సెప్టెంబర్ ఎక్స్పైరీ తీసుకున్నా లేదా అక్టోబర్ ఎక్స్పైరీ తీసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు, లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే ప్రెసెంట్ మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. సో మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఇంట్రాడే లో అయితే వోలటిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. బట్ ఓవర్ నైట్ తీసుకోవాలి అనుకుంటే నేకెడ్ పొజిషన్స్ ఇప్పుడే తీసుకోకండి, ఎందుకంటే నేకెడ్ పొజిషన్స్ తీసుకోవడం వల్ల ప్రెసెంట్ మార్కెట్ లో వోలటిలిటీ లేకపోవడం వల్ల మీరు బై పొజిషన్స్ తీసుకున్నారు అంటే డెఫినెట్లీ అందులో లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డికే వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి అది తగ్గుతూ ఉంటుంది. మీకు మార్కెట్ పాజిటివ్ ఉన్నా కానీ ప్రాఫిట్స్ అనేవి రావు. బట్ వన్స్ ఇక్కడ ఉన్న ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయింది అంటే బ్రేక్ అయిన తర్వాత కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ విత్ హై వాలటిలిటీ అండ్ హై ర్యాలీస్ తోటి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు నేకెడ్ పొజిషన్స్ తో కూడా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఇప్పుడే ఆ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే నేకెడ్ పొజిషన్స్ తీసుకోవాలంటే నిఫ్టీలో ఉన్న సిఈ ఆప్షన్స్ లో ఫస్ట్ 7 or 8 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న సిఈ ఆప్షన్స్ ని, అది కూడా 29th సెప్టెంబర్ ఎక్స్పైరీకి సంబంధించిన సిఈ ఆప్షన్స్ ని బై చేసి ఉంచండి. డెఫినెట్లీ మంత్ ఎండ్ వరకు అయితే ఆ రెసిస్టెంట్ బ్రేక్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు.
అలాగే ఒకవేళ మీరు స్ట్రాటజీస్ కానీ యూస్ చేయాలి అనుకుంటే మార్కెట్ ప్రెసెంట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా బ్రేక్అవుట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఆ పాజిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీని యూజ్ చేయండి, లేదా సైడ్ వైజ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీని అయినా యూజ్ చేయండి. బట్ సైడ్ వైజ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీని మీరు యూజ్ చేశారు అంటే ఎప్పుడైతే మార్కెట్ లో బ్రేక్అవుట్ క్రియేట్ అవుతుందో బ్రేక్అవుట్ క్రియేట్ అవ్వగానే మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ వరకు ఉండే టీకే వాల్యూని మాత్రం మీరు ప్రాఫిట్ లా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎయిదర్ సైడ్ వైజ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యేది లేదా మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే ఈ 2 స్ట్రాటజీస్ లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద F&O స్ట్రాటజీస్ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది. అందులో మీకు పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, అలాగే సైడ్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మిస్ అవ్వకుండా ఆ స్ట్రాటజీ వీడియోస్ చూడండి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ రోజు హై వాలటిలిటీ ఉంది. మార్కెట్ ఓపెనింగ్ అనేది చిన్న గ్యాప్ అప్ తోటి జరిగింది అండ్ ఫస్ట్ 15 మినిట్స్ లోనే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ట్రై చేస్తే ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. అంటే 40,089 దగ్గర ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. మీరు ఒకవేళ ఈ ఛానల్లో పెట్టే డైలీ అనాలిసిస్ ని కానీ మిస్ అవ్వకుండా చూసి ఉంటే ఈ 40,089 అనే రెసిస్టెంట్ గురించి ఆల్రెడీ చెప్పాను. డెఫినెట్లీ మార్కెట్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ రిజెక్షన్ అనేది జరుగుతుంది అని చెప్పాను అండ్ ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఫస్ట్ 15 మినిట్స్ లోనే మార్కెట్ ఈ పాయింట్ ని టచ్ చేసి ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ తోటి నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చింది అండ్ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ మళ్ళీ సపోర్ట్ ని తీసుకుంది. అంటే 50 EMA దగ్గర మార్కెట్ సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది. సో ఇక్కడ ప్రెసెంట్ ఈ రెసిస్టెంట్ లైన్ 39,749 ఏదైతే ఉందో దీంతో పాటు ప్రెసెంట్ మార్కెట్ క్యారీ అవుతుంది. సో ఈ రోజు మార్కెట్ లో హెవీ వాలటిలిటీ ఉంది. నిన్నటి మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ సైడ్ వైజ్ డైరెక్షన్ విత్ నో వాలటిలిటీ ఉంది. బట్ ఈ రోజు చాలా హెవీ వాలటిలిటీ ఉంది. ఎవరైతే ఈ రోజు ఇంట్రాడే లో బ్యాంక్ నిఫ్టీ అలాగే నిఫ్టీలో ట్రేడ్ చేసి ఉంటారో ఇవి చాలా క్లియర్ గా మనకి సపోర్ట్ పాయింట్స్ అలాగే రెసిస్టెంట్ లైన్స్ చూపిస్తున్నాయి కాబట్టి చాలా మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూస్తే ప్రెసెంట్ మార్కెట్ క్లోజింగ్ పాయింట్ అనేది 100 EMA కి అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది, అలాగే 200 కూడా అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది. డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ నుండి నెగిటివ్ డైరెక్షన్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 39,325 అనేది చాలా పెద్ద సపోర్ట్. సో ఈ సపోర్ట్ పాయింట్ అయితే క్రాస్ చేసి మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో రాదు. సో ఈ పాయింట్ ఒకటి తీసుకొని మనం మార్కెట్ లో పాజిటివ్ డైరెక్షన్ లో ట్రేడ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ రేపటి ఓపెనింగ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ డెఫినెట్లీ దీన్ని సపోర్ట్ లా తీసుకొని మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అలాగే ఒకవేళ సైడ్ వైజ్ డైరెక్షన్ ఓపెన్ అయినా కానీ మార్కెట్ కి 100 EMA అనేది సపోర్ట్ నిస్తూ పాజిటివ్ డైరెక్షన్ తీసుకెళ్తుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ 1 వీక్ లో ఈ 40,089 అనేది క్లియర్ గా బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఉన్న ఇమీడియట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ అనేవి మనకి డే క్యాండిల్ స్టిక్స్ లో కనిపిస్తాయి. అండ్ ప్రెసెంట్ ఈ రోజు క్రియేట్ అయిన ఈ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో మార్కెట్ ఈ పాయింట్ ని చాలా రోజుల క్రితం క్రియేట్ చేసింది అండ్ ఈ రోజు ఈ పాయింట్ ని టచ్ చేసింది, అంటే టెస్ట్ చేసింది. డెఫినెట్లీ నెక్స్ట్ 1 వీక్ లో ఇది బ్రేక్అవుట్ అవుతుంది. రేపే బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. అంటే మార్కెట్ లో మంచి పాజిటివిటీ రేపే ఉంటే రేపైనా బ్రేక్అవుట్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ నెక్స్ట్ 1 to 2 వీక్స్ లో ఇది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అయితే ఇందులో ఉన్న హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ఏంటి అనేది ఒకసారి చూస్తే డే క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చేద్దాం. ఇందులో మనకి నెక్స్ట్ ఉన్న ఇమీడియట్ రెసిస్టెంట్ అలాగే హిస్టరీ హైయెస్ట్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. సో ప్రెసెంట్ మార్కెట్ ఈ 40,089 దగ్గర ఉంది, అంటే ఈ రెసిస్టెంట్ దగ్గర ఉంది అండ్ దీనికి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే దీని తర్వాత మార్కెట్ లో చిన్న రెసిస్టెంట్ పాయింట్స్ ఉంటాయి. మార్కెట్ గానీ 40,089 ని క్రాస్ చేసింది అంటే డెఫినెట్లీ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయినా 41,864 ని విత్ ఇన్ 1 వీక్ లో టచ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ కి కంప్లీట్ బయర్ సపోర్ట్ అనేది వస్తుంది. 40,089 ని క్రాస్ చేసిన 1 వీక్ లోనే హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేస్తుంది. సో ఈ ఒక్క పాయింట్ ని మైండ్ లో ఉంచుకొని మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఇన్వెస్ట్ గానీ చేయాలి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. సో మీరు ఇన్వెస్ట్ గానీ ఒకవేళ చేయాలి అనుకుంటే ఈ బ్రేక్అవుట్ క్రియేట్ అయిన తర్వాత చేయండి. అంటే 40,089 బ్రేక్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్ లోనే మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ట్రేడ్ గానీ చేయాలి అనుకుంటే F&O లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫ్యూచర్స్ లో ఉన్న సెప్టెంబర్ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ తీసుకోమని ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీరు ఆ ఆప్షన్ గానీ తీసుకొని ఉంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మీరు ప్రాఫిట్స్ లో ఉండి ఉంటారు. ఎందుకంటే నిఫ్టీ కొంతవరకు సైడ్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పటికీ
బ్యాంక్ నిఫ్టీలో కొంత పాజిటివిటీ అనేది లాస్ట్ 1 వీక్ నుండి క్రియేట్ అవుతూనే ఉంది. సో ఈ 1 వీక్ లోనే మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకొని ఉంటారు. అలాగే సెప్టెంబర్ ఎక్స్పైరీ వరకు మార్కెట్లో ఖచ్చితంగా పాజిటివిటీ అనేది ఉంటుంది అండ్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని ఈ సెప్టెంబర్ లోపే క్రాస్ చేయడానికి మార్కెట్ మాక్సిమం ట్రై చేస్తుంది. సో ఇప్పటి వరకు మీరు ఒకవేళ లాంగ్ పొజిషన్ తీసుకోకపోతే సెప్టెంబర్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్స్ లాంగ్ పొజిషన్ తీసుకోండి, డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే అక్టోబర్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్స్ ని కూడా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ని బై చేసి ఉంచండి, అంటే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి. అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్ లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు స్ట్రాటజీస్ ని యూజ్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలనేది ఆల్రెడీ చెప్పాను. అలాగే ఒకవేళ మీరు నేకెడ్ పొజిషన్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మీరు సిఈస్ లో 8 or 9 పొజిషన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న సిఈస్ ని బై చేయండి. వీటికి డెల్టా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ డికే వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు డైలీ అనాలిసిస్, అలాగే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్. సో ఈ అనాలిసిస్ వీడియో గానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్ ని సపోర్ట్ గానీ చేయాలి అనుకుంటే కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో జెరోదా అండ్ అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ నుండి మీరు తీసుకున్న ట్రేడింగ్ అకౌంట్స్ కానీ ఓపెన్ చేశారు అంటే అకౌంట్ విత్ ఇన్ 24 hours లో ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అకౌంట్ ఓపెనింగ్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా techsheds1@gmail.com కి మెయిల్ చేయండి. డెఫినెట్లీ మీ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చెప్తాము. సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.